వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. కాకినాడ నగరంలోని కొండలపేట ప్రాంతంలో ప్రధాన డ్రైనేజ్ అవుట్లెట్ పూర్తిగా మూసుకుపోవడంతో ఏర్పడిన సమస్యను నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సమస్య తీవ్రతను అంచనా వేసిన కమిషనర్ తక్షణమే డ్రైనేజ్ అవుట్లెట్ ను శుభ్రపరిచి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆదివారం ఉదయం నగరంలోని ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల కొండలపేట ప్రాంతాన్ని ఆయన పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్లపై పశువులను కట్టి ఉంచడం గమనించిన కమిషనర్ వెంటనే వాటిని తొలగించాలని శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావుకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ పనితీరును పరిశీలించిన ఆయన ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడారు. అందుకే నమస్కారం అండి. ఈరోజు మన జీ కన్వెన్షన్స్ ఆనుకుని ఉన్న కుండలిపేట అవుట్ ప్లేస్ కి రావటం జరిగింది. ఇక్కడ అవుట్ ప్లేస్ ఏంటంటే మనకి అక్కడ బాగా గతంలో హెవీ రెయిన్స్ పడ్డా లేకుంటే మనకి ఓవర్ ఫ్లోయింగ్ అవ్వటం వల్ల అక్కడ అదంతా కూడా మూసుకుపోయి ఉంది. అక్కడ అంతా కూడా మన ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా చేరిపోయి ఉన్నాయి. మన ఎంహెచ్ఓతో మాట్లాడి ఇవి తొలగించే ప్రయత్నం చేస్తున్నాము. దీనికి ఈ డ్రైన్ మునిగిపోయింది కాబట్టి ఈ సొల్యూషన్ ఎట్లా చేయాలనేది ఒక మన శాసనసభ్యుల వారితో కూడా ఒకసారి మాట్లాడి, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్ద ఇండస్ట్రీస్ వారితో కూడా మాట్లాడి ఈ అవుట్ ప్లేస్ మరి మూసుకుపోయింది కాబట్టి దాన్ని ఏ విధంగా దానికి బయటికి వెళ్ళే మార్గం మనం ఆలోచించబోయినట్టయితే మళ్ళీ వచ్చే రైనీ సీజన్లో చాలా చాలా ప్రాబ్లం వస్తుంది. దీనివల్ల సుమారు ఒక 4-5 వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి ఇబ్బంది వస్తుంది. మనం ముందుగానే దీన్ని అరికట్టకపోతే మళ్ళీ మనకి ఫ్యూచర్లో ప్రాబ్లం ఏర్పడుతుంది. అంటే గతంలో ఫ్లోయింగ్ అయిపోయేది, అది ఇప్పుడు వేరే వేరే రీజన్స్ వల్ల ఆ ఫ్లోయింగ్ వెళ్ళే దారిలో అంతా కూడా బ్రేక్ చేసి దే హ్యావ్ టు స్టాప్ దట్ వాటర్. వారితో కూడా మాట్లాడి స్థానిక శాసనసభ్యుల వారు, కలెక్టర్ గారు, అదేవిధంగా ఇతర పెద్దలతో కూడా మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురాకపోతే కమింగ్ డేస్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మళ్ళీ రైనీ సీజన్ మనకి ప్రాబబ్లీ జూన్ జూలైలో స్టార్ట్ అవుద్ది. అప్పటికి హెవీ రెయిన్ వస్తే మొత్తం గతంలో అయితే మనకి కొంచెం వెళ్ళిపోయేది, మొత్తం బ్రేక్ చేసేసారు. అంటే బ్రేక్ అంటే మీరు స్టాప్ చేసేసారు, వాటర్ వెళ్ళి స్టాప్ చేశారు కాబట్టి అది ప్రాబ్లం వస్తుంది. ఒకసారి శాసనసభ్యుల వారితో కూడా మాట్లాడి ప్రజాప్రతినిధి వారితో కూడా ఎంపీ గారి దృష్టి కానీ లేకుంటే ఇతర వారి దృష్టి కూడా పెట్టి మనం దీన్ని పర్సూ చేయాలి. ఇదొకటి మెయిన్ ఇష్యూ. అదేవిధంగా మనకి తర్వాత విషయం ఏంటంటే మనకి శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్స్ సంబంధించి మనకి ఇప్పుడు రెడ్ క్రాస్ దగ్గర ఉంది. రెడ్ క్రాస్ దగ్గర నేను వెళ్ళి మనం చూసి అన్ని క్లీన్ చేస్తే రెడ్ క్రాస్ దగ్గర దాని వెనకాల మళ్ళీ ఎవరు గార్బేజ్ చేసేసారు. న్యూస్ పబ్లిష్డ్. అట్లాగా వాళ్ళకి ఇప్పుడు నోటీసులు కూడా ఇస్తున్నాం. ఎట్లాగంటే మనం ఎంత క్లీన్ చేసినా కొంతమంది అనాథరైజ్డ్గా లేకుంటే కొంతమంది అవగాహన లేకుండా మళ్ళీ రోడ్డుకి గార్బేజ్గా చెత్త వేయటం, దానివల్ల ఇబ్బంది వస్తుంది. ఒకసారి ఎంహెచ్ఓ గారు యూ హ్యావ్ టు గివ్ ద నోటీస్ టు దెమ్. కొంత వరకు కూడా మన వారిపై చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మనం ప్రతిరోజు ఎట్లా చేస్తుంటే ఇబ్బంది వస్తుంది. ప్రజలు కూడా కొంచెం గమనించి సహకరించకపోతే వారు తోచిన విధంగా వారు చెత్తని రోడ్డు పనియడం కానీ, రోడ్డు పక్కన కానీ, లేదా అపార్ట్మెంట్ వారు మనం పెట్టిన గార్బేజ్ సెంటర్లు వేయకుండా వేరే వేసేయడం వల్ల న్యూసెన్స్గా ఉంటుంది. అట్లా చేయొద్దని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ ప్రతిరోజు కూడా మనం యాక్చువల్గా 450 చేయాలి, కానీ మేము 750 వరకు డ్రింకింగ్ వాటర్ టెస్టులు చేస్తున్నాము. ఈ డ్రింకింగ్ వాటర్లో కూడా ఎక్కడైనా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము. బట్ ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లంలో లీకేజ్లు ఉన్నా వెంటనే మాకు తెలియజేయమని మీకు పదే కోరుతున్నాము. లీకేజ్ విషయంలో మొన్న మనకి జగన్నాథపురం వెళ్ళాము, 3 లీకేజ్ నేను ఐడెంటిఫై చేశాను. ఇమీడియట్లీ యూ హ్యావ్ టు అటెండ్ దట్ leakages and you have to remove that, you have to stop that leakages and providing alternative line to them. అదేవిధంగా మనకి కొంత ఈ మిడ్ డే మీల్స్ కూడా మన శాస్త్రసభ్యులతో విజిట్ చేయడం జరిగింది. మిడ్ డే మీల్స్ స్కూల్స్లో ఎట్లా పెడుతున్నారు అనేది. అక్కడ కూడా ఒక 50-100 ప్లేట్లు అడిగారు. వీ కెన్ ప్రొవైడ్ 100 ప్లేట్స్ పిల్లలకి. ఒకరు తిన్న తర్వాత ఒకరికి వస్తుంది ప్లేట్లు లేకపోవడం వల్ల. ప్లేట్లు కూడా వీ హ్యావ్ టు మేక్ అరేంజ్మెంట్. ఒకసారి గుర్తు చేయండి, యూ హ్యావ్ టు అరేంజ్ దట్ ప్లేట్స్. అదేవిధంగా అన్న క్యాంటీన్కి సంబంధించి కూడా మనం విజిట్ చేస్తున్నామండి. అన్న క్యాంటీన్లో కూడా ప్రజలకి 100% సాటిస్ఫాక్షన్ ఉండే విధంగా వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తున్నాము. అంతేకాకుండా డ్రింకింగ్ వాటర్ కానీ, లేకుంటే ఫ్యాన్స్ విషయంలో కానీ, రుచి విషయంలో కానీ, లేదా క్వాలిటీ విషయంలో కానీ, క్వాంటిటీ విషయంలో కానీ. క్వాలిటీ, క్వాంటిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
ఆ 2 కూడా మనం ఉంటున్నాం. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా హైజీనిక్‌గా ఉండే విధంగా మనం చూస్తున్నాము. ఈ ఇక తర్వాత మనకి సంబంధించింది ప్రాపర్టీ టాక్స్ విషయంలో కూడా మళ్ళా అదే చెప్తున్నాము. ప్రాపర్టీ టాక్స్‌కి సంబంధించింది ఎవరైతే ప్రాపర్టీ టాక్స్ పే చేయవలసిన వారు ఉన్నారో, వారు గతంలో పే చేయకుండా ఉంటారు. ఈ పెనాల్టీ పడి ఉంటుంది ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్‌లో ఇప్పుడు మనం 31 మార్చ్‌లోగా చెల్లించినట్లయితే మనం వారికి 50% రాయితీ ఇస్తాం. అది కూడా మనం గవర్నమెంట్ జీవో నంబర్ 58 కూడా ఇవ్వటం జరిగింది. ఆ 58 ప్రకారంగా మీకు మీరు కట్టవలసిన అసలు కన్నా ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నదో ఇంట్రెస్ట్‌లో 50% ఇది క్లియర్‌గా చెప్తున్నాను. మరి ఈ వినియోగించి చేసుకొని కూర్చున్నాము. అంటే మళ్ళా కొంతమంది ఆందోళన చెందుతారు. మేము అనవసరంగా కట్టేసాం బాబు అనుకుంటారు. దానికేమి లేదు. మీరు కట్టిన దానికి మళ్ళా నెక్స్ట్ ఇయర్‌లో మీకు అకాడమిక్ ఇయర్‌లో మీకు యాడ్ అవుతుంది. నో ప్రాబ్లమ్. కాబట్టి మన గృహ యజమానులు, వికట ప్లాంట్ ఉన్నవారు కూడా కట్టవలసింది కోరుచున్నాను. వాటర్ ట్యాక్స్ కూడా మనం కట్టాలి. ఎవరైతే ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారో కంపల్సరీగా ప్రాపర్టీ ట్యాక్స్, వికట ప్లాట్ సైట్స్ దాంతో పాటు వాటర్ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేయాలి. ఆ విధంగా చేయవలసిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది స్పెషల్ డ్రైవ్ మనం చేపడుతున్నాము. స్పెషల్ డ్రైవ్‌లో మరెవరు కూడా అశ్రద్ధ చేయకుండగా యూ షుడ్ బి కలెక్టెడ్ వాటర్ ట్యాక్స్ అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ అండ్ వికట ప్రాపర్టీ ట్యాక్స్ సకాలంలో పన్నులు చెల్లించి మన కార్పొరేషన్‌కి సహకరించవలసిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నానండి.